వెల్కమ్ టు మనా షెఫ్. నేను మీ మావిని. ఈరోజు నేను మీకు అన్నము మరియు టిఫిన్స్లోకి వెల్లుల్లి కారాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే ఇడ్లీ, దోశ ఇలాంటి వాటిల్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూపిస్తాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫస్ట్ మీరు ప్యాన్ వేడి చేసుకొని దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో 2 టేబుల్ స్పూన్ల దాకా మినప్పప్పు వేసుకోండి. ఈ మినప్పప్పుని కొద్దిగా వేగనివ్వండి. ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. అన్నీ చక్కగా మాడకుండా వేగుతాయి. ఈ మినప్పప్పు కొద్దిగా వేగిన తర్వాత మిగతావి యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది. ఎందుకంటే మినప్పప్పు మనకి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది కదా, అందుకని ఫస్ట్ మినప్పప్పు వేసుకొని లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లో ధనియాలు 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఈ జీలకర్ర ధనియాలను కూడా లైట్గా వేగనివ్వండి. ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే పెట్టుకోండి. అదొకటి గుర్తుపెట్టుకోండి, లేకపోతే మాడిపోతాయి. మాడాయి అంటే మనకి రుచి బాగుండదండి. ఇప్పుడు లైట్గా వేగాయి అనుకున్న తర్వాత దీంట్లో ఎండుమిర్చి వేసుకోవాలి. ఒక 20 దాకా వేసుకున్నాను నేను ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి మీ ఇష్టం అండి. మీరు కారం కొద్దిగా ఎక్కువ కావాలి అనుకుంటే కొన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. కొంచెం కారం తక్కువ తినాలి అనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించుకోండి. ఈ ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా వేగనివ్వండి. అలాగే ఈ ఎండుమిర్చి వేగేటప్పుడు దీంట్లో ఒక 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారండి. మీకు అలా చింతపండు వేసుకోవడం ఇష్టం ఉంటే కొద్దిగా చింతపండుని ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం చింతపండుని ఈ ఎండుమిర్చి వేగేటప్పుడే వేసుకొని వేయించుకోండి. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. మనకి మినపప్పు కూడా బాగా కలర్ మారాయి. చూడండి, ఎర్రగా వచ్చాయి కదా, ఇలా వేగాలి. మాడనివ్వద్దు, మాడిందంటే మళ్ళీ బాగుండదండి టేస్ట్. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో ఒక వెల్లుల్లి తీసుకొని ఇలా పాయలుగా విడదీసి వేసుకోండి. వీటికి పొట్టు తీయొద్దండి. పొట్టు తీస్తే టేస్ట్ మారిపోతుంది. పొట్టు తీయకుండానే వేసుకోండి. ఈ వెల్లుల్లి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకొని వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ మాడిపోతాయి. ఈ వేడి మీదే ఉంటే మనకి మినప్పప్పు ఇవి మాడిపోతాయి కదా, అందుకని వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకుందాం. మామూలుగా అయితే రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ప్రస్తుతానికి మీకు మిక్సీకి వేసి చూపిస్తున్నాను. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా అన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత దీంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను ఇక్కడ కల్లుప్పు వేసానండి, మీరు మామూలు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిపి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీకి వేసుకోండి. మరి మెత్తటి పౌడర్ చేసుకోవద్దు. చూడండి, ఈ విధంగా మిక్సీకి వేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్ లాగా వేసుకోవద్దండి. ఇలా మిక్సీకి వేసుకున్న తర్వాత దీన్ని అంతటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తీసుకొని కొద్దిగా ఆరిన తర్వాత ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీకు ఒక 20 రోజుల వరకు ఉంటుందండి, పాడవదు. చాలా బాగుంటుంది టేస్ట్. వేడి వేడి ఇడ్లీలు చేసుకున్నప్పుడు ఇడ్లీల మీద వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ముద్దపప్పు చాలా బాగుంటుందండి. దీంట్లోకి ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ వెల్లుల్లి కారం వేసుకొని తిన్నా బాగుంటుంది. అలాగే దోశలు వేసుకుంటాం కదా మనం, దోశలు వేసుకున్నప్పుడు దోశల పైన కొద్దిగా ఈ పొడి చల్లుకొని తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేస్తారు కదా, చాలా బాగుంటుంది.